ఒక్క బఫెలో నుంచి మొత్తం 9 బఫెలోస్ 3 కౌస్ వరకు వచ్చేసాం. ఎన్ని పాల వరకు సప్లై చేశారు లాస్ట్ టైం మనం ఇప్పుడు అంటే లాస్ట్ మంత్ వరకు డెలివరీ చేసాము. 45 లీటర్స్ వరకు ఒక టైంకి. ఇది 8 నెలల సూడి బర్రె. ఇది మన దగ్గర ఇన్నప్పుడు 7 నుంచి 7.5 ఇచ్చింది పూటకి. డైరీ ఫామ్ తీసేస్తున్నారా ఎట్లా? రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ తొండుపల్లి దగ్గర ఉన్నామండి, శంషాబాద్ దగ్గర. ఇక్కడైతే రైతు దగ్గరికి వచ్చాం డైరీ ఫామ్కి. ఒకసారి అయితే బఫెలో సేల్కి ఉన్నాయని చెప్పారు. ఎన్ని ఉన్నాయి, వాటి పాల కెపాసిటీ ఎంత అనే విషయాలు అయితే మనం కనుక్కుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఒక్కసారి మీ పేరు, మన లొకేషన్ రైతులకు మరొకసారి చెప్పరా? నా పేరు సురేష్ అండి. తొండుపల్లి విలేజ్, శంషాబాద్ మండలం. ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ 16కి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది మన డైరీ ఫామ్. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఏ బఫెలోస్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి? మొత్తం మనకి 3 బఫెలోస్ ఉన్నాయండి, 3 ముర్రా బఫెలోస్. ఓకే, ఇవన్నీ కూడా సేల్కే ఉన్నాయి. ఈ బఫెల్లో వచ్చి ఇవి ఇప్పుడు సూడితో ఉన్నాయా పాడియా? మొత్తం 3 కూడా సూడియే. సూడి కదా. ఓకే, దీని గురించి ఒకసారి చెప్పరా ఫస్ట్ దాని గురించి. ఈ బర్రె వచ్చేసి మనకి ఇప్పుడు 10 to 15 days లో ఈనిద్దండి. ఓకే, 10 నుంచి 15 రోజులు డెలివరీ అయ్యేది. పొదుగు కూడా చేస్తుంది. డెలివరీ అయితే మనకి ఎన్ని పాలు ఇస్తుంది అందాదా? ఇది మనకి మన దగ్గర 7 నుంచి 7.5 లీటర్ వరకు ఇచ్చిందండి. ఓకే, 7 నుంచి 7.5 లీటర్ పాలు ఇచ్చింది ప్రతి పూటకి. ఎన్నో అయితే ఉంటుంది అందాదా? ఇది 3వ ఈత. ఇప్పుడు 3వ ఈత. నా దగ్గర 2వ ఈత అయినది, ఇప్పుడు ఇది 3వ ఈత. ఓకే, ఇదైతే మనకి ఇంకొక 10 to 15 days లో డెలివరీ అయిపోతుంది. అవునవును. ఓకే, చూసుకోవచ్చు. ఇది వచ్చేసి సెకండ్ వన్. ఇది 7 నెలల సూడి ఇప్పుడు. ఓకే, మన దగ్గర ఈనింది అనమాట. 3వ ఈత ఇది. అంటే ఇప్పుడు ఈనపోతే 4వ ఈత. ఓకే, 3వ ఈత ఇప్పుడు 6 నుంచి 6.5 లీటర్లు ఇచ్చింది పూటకి. 6 నుంచి 6.5 లీటర్ల పాలు. ఇప్పుడు ప్రస్తుతం ఒక పూట పాలు ఇస్తుంది. ఇప్పుడు ఇస్తుందా పాలు? సాయంత్రం పూట ఒక పూట ఇస్తుంది. ఎన్ని ఇస్తుంది పాలు అందాదా? ప్రస్తుతానికి ఒక 2.5 నుంచి 3 వరకు ఇస్తుంది. 3. ఓకే, ఇది వచ్చేసి ఇది 8 నెలల సూడి బర్రె. ఇది మన దగ్గర ఇన్నప్పుడు 7 నుంచి 7.5 ఇచ్చింది పూటకి. ఓకే, మంచి బర్రె, మంచి హెవీ సైజ్ బర్రె అండి ఇది. ఓకే, చాలా బాగా ఇస్తుంది. ఇప్పుడు మనకి ఎంత పెట్టుకోవచ్చు అందా డెలివరీ అయితే? డెలివరీ అయితే ఇక ఈజీగా 7 లీటర్ల పైన ఇస్తుంది. ఈ బర్రె ఆ లాస్ట్ బర్రె 7 లీటర్ల పైన ఇస్తుంది. ఓకే, ఇదైతే 6 లీటర్ల పైన ఇస్తుంది. 6 లీటర్ల పైన ఇస్తుంది. 3 కూడా ప్రెగ్నెంట్ బఫెలోస్ అండి, సేల్ అవుతున్నాయి ఇక్కడ. మొత్తం కూడా డైరీ ఫామ్ తీసేస్తున్నారా ఎట్లా? అవును సార్, డైరీ ఫామ్ తీసేస్తున్నాం. ఎందుకని? ఇక కొంచెం గడ్డి సమస్యలు ఉండటం వల్ల గడ్డి ఒకటి, ప్రజెంట్ ఇంకోటి ఏంటంటే ఇక లీజు అంటే ఇతను వేరే ఏదో కంపెనీ ఏదో ప్లాన్ చేస్తున్నారు. మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు యాక్చువల్గా డైరీ? నేను ఎగ్జాక్ట్లీ 2024 డిసెంబర్లో స్టార్ట్ చేశాను. ఓకే, స్టార్ట్ చేశారు. అంటే స్టార్ట్ చేసిన తర్వాత బఫెలోస్ అన్ని తీసుకొచ్చారు, బానే ఉందా? అంతా మంచిగా నడుస్తుంది. మనకి కొంచెం గడ్డి ప్రాబ్లం రావడం ఒకటి, ఈ షెడ్ ఇక లీజ్ ఇష్యూస్ ఇవన్నీ ఉండటం వల్ల. రిలీజ్ తీసుకున్నారా ఇది? ఇది ఒక ఎన్ని 1/2 acre ఉంటుందా ఇది అంతా? అంటే షెడ్ ఏరియా ప్లస్ వెనక ఒక 1/2 acre ఇది గడ్డి కోసం ఇచ్చారు. ఓకే, మొత్తం కలిపి ఒక 1/2 acre పైన ఉంటుంది. 1/2 acre పైన. లీజ్ ఎంత ఉండే యాక్చువల్గా? లీజ్ 14,000 అండి మంత్లీ. 14,000 ఉండే. ఓకే, అయితే అప్పటి నుంచి స్టార్టింగ్ లో మంచిగానే ఉందా? అంతా మంచిగానే ఉంది. ఈ గడ్డి వల్ల, ఈ లీజ్ వల్లనే గడ్డి సమస్యలు, వీళ్ళు ఏదైనా కంపెనీ పెడదాం అని చెప్పేసి దాని వల్ల మొత్తం తీసేస్తున్నారు ఇంకా. అవునవును. ఓకే, అంటే మిగతా ఇంకా వేరే ప్లేస్ కి తర్వాత ప్లాన్ చేద్దాం అన్నట్టుగా. ఓకే, మీరు ఏం చేసేవాళ్ళు ఇదివరకు? ఇదివరకు జాబ్ చేసేవాళ్ళు, కాకపోతే దీని మీదకి వచ్చారు, డైరీ ఫీల్డ్ లోకి వచ్చారు. డైరీ ఫీల్డ్ అంటే గతంలో మనకి చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు మనది విలేజే. ఓకే, సో ఆ అనుభవం తోటి ఊర్లో ఉన్న అంటే బర్రెలు అవన్నీ ఉన్నాయి. ఆ అనుభవం తోటి మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ సిటీలో బాగుంటది కదా అన్న ఉద్దేశంతో డైరీ ఫామ్ స్టార్ట్ చేద్దామని వచ్చాం. బాగుంది, కాకపోతే జస్ట్ మనకి ఆ గడ్డి ఒకటి ఇష్యూస్ అండ్ ఈ లీజ్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం మనం ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసి వేరే ప్లేస్ కి ప్లాన్ చేద్దామని ఆలోచిస్తున్నాం. మొత్తం ఎన్ని గేదెలతో మొదలు పెట్టినప్పుడు? ఫస్ట్ ఒకటే గేదె తెచ్చాను 2024 డిసెంబర్ లో. అంటే మనం మిల్క్ అనేది హోమ్ డెలివరీ చేస్తున్నాం కాబట్టి కస్టమర్స్ ని పెంచుకుంటూ పోతూ ఇంకొక బర్రెని బఫెలోని యాడ్ చేసుకుంటూ వచ్చామన్నమాట. ఒక్క బఫెలో నుంచి మొత్తం 9 బఫెలోస్ 3 కౌస్ వరకు వచ్చేసాం. ఎన్ని పాల వరకు సప్లై చేశారు లాస్ట్ టైం మనం ఇప్పుడు అంటే లాస్ట్ మంత్ వరకు డెలివరీ చేసాము. 45 లీటర్స్ వరకు ఒక టైంకి 45 లీటర్స్ డెలివరీ చేసాము. ఓకే, లాస్ట్ మంత్ వరకు మనకి ఎన్ని బఫెలోస్ ఉండే? మొత్తం ఒక 9 బఫెలోస్ 3 కౌస్ ఉండే. ఓకే, అవన్నీ తీసేసి ఇవైతే ఈ 3 మిగిలాయి. ఇక అవన్నీ తీసేసారు. ఇక ఈ లాస్ట్ కి ఈ 3 మిగిలాయి. ఎట్లా అనిపించింది మీకు డైరీ పెట్టి మళ్ళీ ఇప్పుడు తీసేస్తున్నారు కదా? ఆ మధ్యలో అవగాహన ఎట్లా వచ్చింది రైతులకు? మీరేం చెప్పదలుచుకున్నారు పెట్టే వాళ్ళకి, కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి? పెడితే ఓకేనా? అంటే కొంచెం ఓన్ ప్లేస్ అంటే మనకి ఇబ్బంది ఉండదు. ఓకే, లీజుకి తీసుకుంటే మనకి అట్లా మధ్యలో ఏదో ఒకటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి, ఖచ్చితంగా వస్తాయి ఏదో ఒక రూపంలో. మనం డెవలప్ అవుతామంటే
ఖచ్చితంగా మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే కొంచెం ఓన్ ల్యాండ్ ఉంటే బాగుంటుంది, లేదా లీజ్ అనేది కూడా ఒక 10 years వరకు పక్కా పర్ఫెక్ట్ గా మనకి లీజ్ అగ్రిమెంట్ ఉండి దానికి అంటే మనం ఎన్ని బఫెలోస్ పెట్టుకుంటున్నామో దానికి తగినట్టుగా పచ్చిగడ్డి ఖచ్చితంగా ఉండాలి. ఒక ఎకరం ఉందంటే ఒక 7 to 8 బఫెలోస్ మెయింటైన్ చేయొచ్చు. ఇక ఆ విధంగా ఇంకా అంతకంటే ఎక్కువ బఫెలోస్ పెట్టుకుంటే మళ్ళీ ఇంకొక ఎకర్ ఎక్స్ట్రా కావాలి. ఆ విధంగా గడ్డి ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటే చేసుకోవచ్చండి. లేదంటే మనకి లాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా మళ్ళీ మనం కష్టపడి హోమ్ డెలివరీ చేసుకుంటే కొంచెం బాగుంటుంది. లేదంటే బూత్కే పోసుకుంటే మనకి చాలా తక్కువ రేట్ వస్తాయి. కాబట్టి ప్రజెంట్ దానా రేట్లు కూడా చాలా హెవీగా ఉన్నాయి, చాలా పెరుగుతూ వచ్చాయి. నేను స్టార్ట్ చేసిన దానికి ఇప్పటికీ చూస్తే ఒక్కొక్క బ్యాగ్ మీద 250 to 350, 400 వరకు పెరిగింది ఒక్కొక్క బ్యాగ్ మీద. దీన్ని బట్టి చూస్తే మనకి చాలా ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి. మళ్ళీ వర్కర్ని పెట్టుకుంటేనేమో నేను వచ్చినప్పుడు 16,000, 17,000 మంత్లీ తీసుకునేది. ఇప్పుడు నేను యాక్చువల్లీ నేను ఒక వర్కర్ని పెట్టుకున్నా, ప్రజెంట్ అంటే లేడు కానీ ఎక్కువ బఫెలోస్ అయిపోయినాయి. స్టార్టింగ్ లో మొత్తం నేనే చేసుకున్నా. జస్ట్ లాస్ట్ 6 months వరకే ఒక వర్కర్ ఉన్నాడు, ఒక 6 months పనిచేసాడు నా దగ్గర అంతే. మిగతా టైం పీరియడ్ అంతా నేనే వర్క్ చేసుకున్నాను, నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి. అయితే వాళ్ళకి ఇప్పుడు 21,000 ఇస్తున్నా కానీ యాక్సెప్ట్ చేయట్లేదు. మనకి ఇప్పుడు నాకు 25,000 కావాలి, 24,000 కావాలి అంటున్నారు. సో ఇది డిమాండ్ ఎక్కువైంది కాబట్టి మనకి కొంచెం అంటే చిన్న స్థాయిలో మనం అంటే కొన్ని బర్రెలతోటి మనం స్టార్ట్ చేస్తే ఇబ్బంది అవుతుంది. అంటే ఎక్కువ బడ్జెట్ ఉండి మంచి పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండి గడ్డి కూడా మనకి పుష్కలంగా ఉంటే కొంచెం ఒక 40-50 బఫెలోస్ వరకు మెయింటైన్ చేయగలిగితే మనం అది కూడా మన ఓన్ కౌంటర్ లేదా హోమ్ డెలివరీ మనం చేసుకోగలిగితే 100% సక్సెస్ అవ్వచ్చు. కాకపోతే మనం చిన్న చిన్నగా పెట్టుకుందాం 1-2 అనుకుంటే ఇవన్నీ లీజులకి పచ్చిగడ్డి, మళ్ళీ చలికాలం వచ్చేసరికి పచ్చిగడ్డి అది ఎదగదు, మొత్తం ఎండుకుట్టి అవన్నీ కొనుక్కోవాలి. చాలా విపరీతంగా రేట్లు ఉన్నాయి ఎండుకుట్టి వీటన్నిటికి కూడా. ఈ సంవత్సరం వరిగడ్డికి కూడా ఎండుగడ్డికి కూడా చాలా రేటు తీసుకున్నారు. పోయిన సంవత్సరం 100 రూపీస్ ఒకటి కట్ ఉంటే ఇప్పుడు ఈ సంవత్సరం 140, 150, 160 కూడా ఉంటున్నారు. సో అన్ని రేట్లు పెరిగినాయి కాబట్టి అంటే తక్కువ స్థాయిలో ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటారో అవి 100% ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఓన్ ల్యాండ్ ఉంటే 4 బర్రెలు పెట్టుకున్నా 3 బర్రెలు పెట్టుకున్న ఇబ్బంది ఉండదు. లీజ్ కి అవన్నీ తీసుకుంటే మాత్రం 100% ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది ఎంత అంటే లీటర్ ఎంత ఉంది ఇక్కడ మీరు పోసేవారికి? అంటే బూత్ లోనైతేమో గతంలో 80 రూపీస్కి అమ్మేది, మొన్న April 1st నుంచి 90 రూపీస్ చేశారు ఈ ఏరియాలో. శంషాబాద్ లో కొంతమంది 95 కూడా అమ్ముతున్నారు, కొంతమంది 85 కూడా అమ్ముతున్నారు. బట్ నేను మాత్రం హోమ్ డెలివరీ 100 రూపీస్ చేశాను. రీసెంట్లీ లాస్ట్ మంత్ క్లోజ్ చేద్దామని అనుకోలేదు, అనుకోక ముందు నేను 100 నుంచి 110కి చేశాను లీటరు. అయితే 110కి చేస్తే మన పాత కస్టమర్లు దాదాపు ఒక 80% మెంబర్స్ యాక్సెప్ట్ చేశారు. 20% మెంబర్స్ వచ్చి కొంచెం రేట్ ఎక్కువ అవుతుందని ఒక 20%లో ఒక 10% ఆగిపోయారు, వద్దన్నారు. ఇక వాళ్ళ కోసం మనం వేరే ప్లాన్ చేసాం. అట్లా మొత్తానికి అయితే 110 వరకు సేల్ చేసుకోవచ్చు. అంటే నేను ఇక్కడ శంషాబాద్ ఆరం గారి వరకు వెళ్ళి, ఆరం గారు శివరాంపల్లి అట్లా మనకి అందుబాటులో ఉన్న కస్టమర్స్ అందరికీ హోమ్ డెలివరీ చేసేవాళ్ళు. నేనే హోమ్ డెలివరీ చేసేది. మార్నింగ్ ఏ టైంకి లేస్తారు? వీటన్నిటిని శుభ్రం ఇవన్నీ చేసుకోవాలంటే మార్నింగ్ ఖచ్చితంగా 3 o'clock లేవాలి. అంటే హోమ్ డెలివరీ అయితే ఇంకా వద్దండి, ఎందుకంటే మనం పాలు బర్రెలకి అన్నిటికీ నీటి క్లీన్ చేసుకోవాలి, తర్వాత గడ్డి వేసుకోవాలి, పాలు పితకాలి, మళ్ళీ దానాలు వేసుకోవాలి, ఇవన్నీ తర్వాత మళ్ళీ పాలు ప్యాకింగ్ చేసుకోవాలి. పాలు ప్యాకింగ్ ఒక 1/2 hour పట్టింది, ఎందుకంటే ఉదయం 40 లీటర్స్ వరకు 40-45 లీటర్స్ ప్యాకింగ్ చేయాలి, ఒక 1/2 hour పట్టింది. ఇక నేను మా వైఫ్ ఇద్దరం కలిసి ప్యాకింగ్ చేయడం ఒక 1/2 hour పట్టింది. ఇవన్నీ చేసి మళ్ళీ డెలివరీ 5:30 నుంచి 5:45 వరకు మనం స్టార్ట్ చేసేది అనమాట. అట్లా 5:40 వరకు స్టార్ట్ చేసి డెలివరీ స్టార్ట్ అయిపోయేది. మాక్సిమం అంటే దూరం ఉన్న వాళ్ళకి 7:30, 7:45 వరకు కంప్లీట్ చేసేసుకొని రిటర్న్ నేను 8:30 లోపల మళ్ళీ ఇక్కడికి వచ్చేసేది. మళ్ళీ వచ్చి మళ్ళీ మిగతా పనులు. ఇట్లా ఇప్పుడు ఇక మరి ఇది క్లోజ్ చేసేసి మళ్ళీ జాబ్లో జాయిన్ అయిదామన్నా ఎట్లా? ఇంకా వేరే డైరీ స్టార్ట్ చేద్దామన్నా? ఉందండి ప్లానింగ్. డైరీ అయితే చేయాలని ఉంది, బట్ నాకు పర్ఫెక్ట్ ప్లేస్. ఇప్పుడైతే మొత్తం ఫుల్ అవగాహన వచ్చి ఉంటుంది మనకి. ఇప్పుడు దీంట్లో లాభ నష్టాలు ఇవన్నీ వచ్చే, అంటే అప్పుడప్పుడు జ్వరాలు ఇవ్వాలంటే వస్తే మెడిసిన్స్ ఏం వాడాలి ఏంటి అన్ని కూడా మనకి పర్ఫెక్ట్ అవగాహన వచ్చేసింది. ఇబ్బంది ఏం లేదు, మెయింటైన్ చేయగలుగుతుంది ఈజీగా.
కానీ మనకి ప్లేస్ మంచిది దొరకాలి, లేదంటే గతంలో మనం జాబ్ చేసాము, అవును. సో మళ్ళీ అదే జాబ్కి వెళ్తాం, ఇబ్బంది ఏం లేదు. ఓకే, కొత్తగా ఈ రంగంలోకి వచ్చే వాళ్ళకి మీరేం సలహాలు ఇస్తారు? అంటే మీరు ఇన్ని రోజుల నుంచి ఈ రంగంలో ఉన్నారు కదా, కొత్తగా పెట్టేవాళ్ళు ఇప్పుడు ఇట్లానే లీజుకు తీసుకుని ఒక 4-10 గేదెలు తీసుకున్నారు. అదే 10 గేదెలు పెట్టుకోవడం అంటే, లీజుకు తీసుకోవడం అంటే ఓన్ గా కష్టపడి హోమ్ డెలివరీ చేసుకుంటే కొంచెం వర్కౌట్ అవుతుంది. అది కూడా ఓన్ మనీ ఉండాలి. మళ్ళీ అప్పులు తీసుకుని వచ్చి 2 రూపాయల వడ్డీలు, 3 రూపాయల వడ్డీలు ఇట్లా తీసుకుని వస్తే అసలు వర్కౌట్ అవుతుంది. ఆ డబ్బు అంతా కూడా వడ్డీలకే సరిపోయింది, మిగిలిన డబ్బు అంతా వడ్డీలకే సరిపోతుంది. సో చాలా కష్టం అయిపోయింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే 10 బర్రెల వరకు కూడా తనే కష్టపడాలి. అంటే వర్కర్ని పెట్టుకోవడానికి వీల్లేదు. వర్కర్ ఎందుకంటే ఏ రోజైనా హ్యాండ్ ఇవ్వచ్చు. కాబట్టి ఖచ్చితంగా వాళ్లే కష్టపడి పని చేసుకొని అన్ని పనులు చేసుకుంటూ హోమ్ డెలివరీ చేసుకోగలిగితే, అది కూడా సొంత డబ్బు పెట్టుకుంటే సక్సెస్ అవుతారు. లేదంటే ఇక కష్టం అండి. మళ్ళీ ఒక 1 year ట్రై చేసిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేయాల్సి వస్తుంది ఇక. ఓకే, ఇప్పుడు రైతులకైతే రైతు దగ్గరే ఉన్నాం, డైరెక్ట్ ఫార్మరే ఇక్కడ సేల్ పెట్టాడు. ఈ 3 గేదెలు అయితే వీటికి ఎంత బల్క్గా కొనాలా లేకపోతే ఒక్కొక్కటైనా ఇస్తారా? ఒక్కొక్కటైనా ఇస్తాం. బయట రేట్ కంటే చాలా మంచి రీజనబుల్ రేట్లో, తక్కువ రేట్లోనే ఇస్తాను, ఇబ్బంది లేదు. మనకి మంచి రేటు. ఓకే, అది నెంబర్ అయితే బల్క్ అయినా పర్లేదు, 3 ఒక రేట్ ఇస్తాం. ఒక్కొక్కటి ఇచ్చినా ఒక్కొక్కటి తీసుకుని ఒక్కొక్కదానికి ఒక్కో రేటు. ఓకే, నేనైతే టైటిల్లో అయితే నెంబర్ పెడుతున్నాను, డైరెక్ట్ సురేష్తో మాట్లాడుకొని మీరైతే ఫిక్స్ ఏమి ఉండదు, అటు ఫిక్స్ ఏం లేదు, మంచి రేటే తక్కువ రేటుకే ఇస్తా అని చెప్తున్నారు కాబట్టి మీరైతే డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు. రేట్ ఏమని చెప్తారా రైతులకి? రేట్ ఏమన్నా 3 కలిపి? బల్క్ లో 3 తీసుకుంటే మాత్రం 3,50,000 వరకు ఇచ్చేస్తాం. అది ఫిక్స్డ్ ఏం కాదు, మాట్లాడుకోవచ్చు. 3 కలిపి అయితే 3,50,000 బఫెలోస్ అయితే చూస్తున్నాను కదా నేను కూడా, మంచిగా ఉన్నాయి, మంచి బఫెలోస్. ఇక్కడైతే 3,50,000 వరకు అయితే ఇప్పుడు సూడి గేదెల రేట్లు, పాడి గేదెల రేట్లు 1,50,000, 1,60,000, 1,80,000 వరకు కూడా ఉన్నాయి. ఇక్కడైతే ఇప్పుడు డెలివరీ 8 ఇది ఎన్నో నెల? 7వ నెల, అది 8వ నెల. ఇదైతే 10 to 15 days లో డెలివరీ అవుతుంది. కాబట్టి బయట ఉన్న పరిస్థితుల్లో రేట్లు బట్టి అయితే ఇవైతే తక్కువ ఉన్నాయి. మనకైతే 3,50,000కి అయితే 3 అయితే ఉన్నాయండి సేల్కి. మీకు ఎవరికైనా రైతులకు కావాలంటే నేరుగా వచ్చి అయితే ఇక్కడ చూసుకోవచ్చు. శంషాబాద్ సురేష్ అయితే లొకేషన్ వేస్తాడు. అట్లాగే నెంబర్ ఒక్కసారి చెప్పు సురేష్ నీది. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 7569227815, 7569227815. ఓకే, ఈ నెంబర్కి కాల్ చేస్తే ఎనీ టైం అందుబాటులో ఉంటాడు. ఇదైతే ఫిక్స్ ఏం కాదు, మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం 3,50,000లో కూడా ఇంకా మాట్లాడుకొని తీసుకోవచ్చు, తగ్గించి మాట్లాడు. ఇంకా దీంతో పాటు ఏమైనా ఉన్నాయి అమ్మేటి? ఇంకా పాల ఏమన్నా? నాదొకటి మిల్కింగ్ మెషిన్ ఒకటి ఒకసారి చూపి, అది కూడా చూపి. ఎందుకంటే రైతులు ఎవరన్నా ఇప్పుడు షెడ్లో కావాలనుకున్న వాళ్ళు కూడా తీసుకుంటారు కదా. మిల్కింగ్ మెషిన్ ఓకే, ఒక 10 బఫెలోస్ వరకు మెయింటైన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మీరు మిల్కింగ్ పెట్టారా? బఫెలోస్ పెట్టారా? పెట్టారు. ఓకే, మిల్కింగ్ మిషన్ కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉంది. ఇది ఉంది. ఇది బ్రష్ కట్టర్ ఒకటి, బ్రష్ కట్టర్ కూడా ఉంది. ఓకే, చూసుకోవచ్చు. ఈ బ్రష్ కట్టర్ కూడా ఇవన్నీ కూడా తీసేస్తున్నాడు సురేష్ అయితే. తక్కువ రేటుకి అయితే ఇచ్చేస్తాను. బ్రష్ కట్టర్తో పాటు మనకి మిల్కింగ్ మిషన్ కూడా ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే ఇదంతా డైరీ మొత్తం తీసేస్తున్నారు కాబట్టి నచ్చిన వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి. ఇంకేమైనా ఉన్నాయా సేల్కి? ఇవేనా? ఇంతే వరకే ఉన్నాయి. మీకు మిల్కింగ్ మిషన్ ఉంది, అట్లాగే బ్రష్ కట్టర్ ఉంది. కావాలంటే లోకల్ వాళ్ళు వచ్చి తక్కువ రేటుకి ఇస్తా. పచ్చిగడ్డి కూడా అందుబాటులో ఉంది. పచ్చిగడ్డి కూడా కట్ చేసుకొని తీసుకోవచ్చు. ఏది ఎకరం గడ్డి అందుబాటులో ఉంది. ఏది అది 4Gయా లేదా సూపర్ నేపియరా? సూపర్ నేపియర్ ప్లస్ జొన్న ఒక అరెకరం ఉంది. సూపర్ నేపియర్ ఒక అరెకరం. ఓకే, అది కూడా ఒకసారి చూపిద్దాం రైతులకైతే. ఇది పేరాగడ్డి, అది సూపర్ నేపియర్ అన్న. ఓకే, అది కూడా మొత్తం ఇది ఎంత ఉంది? ఒక 6 ఎకరం ఉంటుందా? ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదంతా అరెకరం అన్న. ఇది మొత్తం జొన్న అంతా 1 ఎకరం. ఓకే, ఇదంతా జొన్న. అవునన్న. ఇదంతా ఇక్కడ దగ్గర ఉన్న శంషాబాద్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా వచ్చి కట్ చేసుకుని తీసుకెళ్ళచ్చు. తక్కువ రేటుకి కూడా ఇచ్చేస్తారు. ఎందుకంటే తీసేస్తున్నాడు కాబట్టి. మీకు ఎవరికైనా పచ్చిగడ్డి కావాలనుకున్న వాళ్ళు ఇక్కడైతే జొన్న ఉంది, పేరాగడ్డి, సూపర్ నేపియరా? అవునన్న, సూపర్ నేపియర్ అక్కడైతే ఉంది. మొత్తం కూడా ఈ గడ్డికి గ్రాస్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడైతే తీసేస్తున్నాడు. మొత్తం కూడా దగ్గర ఉన్న వాళ్ళు తీసేసుకోవచ్చు. అంత ఏమంటున్నాడు మీరైతే చూసి మాట్లాడుకోవచ్చు. అయితే సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.